హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులతో తనిఖీలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 10 చోట్ల సోదాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో సోదాలు చేస్తున్నారు. అక్రమంగా 100 కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ ప్రైవేట్ స్కూల్ అనుమతి కోసం లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన తర్వాత ఆయన ఆస్తులపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. భారీగా అక్రమాస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ తున్నాం. హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో తనిఖీలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో సోదాలు చేస్తున్నారు. అక్రమంగా 100 కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ప్రైవేట్ స్కూల్ అనుమతి కోసం లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన తర్వాత ఆయన ఆస్తులపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. భారీగా అక్రమాస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. లిక్కర్ ఉంది కదా సార్, ఆ లిక్కర్ సంబంధించి లిక్కర్ అంతా గిఫ్ట్స్ వచ్చినాయి. మా కో బ్రదర్, మా సిస్టర్ ఇన్లా, మా మిసెస్ వాళ్ళ మేనత్తలు, వీళ్ళ పిల్లలంతా యూఎస్లో ఉంటారు. దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారు. వచ్చినప్పుడల్లా ఇస్తుంటారు. మొన్న మా మిసెస్ వాళ్ళ మేనత్త వాళ్ళు ఇక్కడే ఉంటారు. మొన్న పోయి వచ్చింది వాళ్ళు వచ్చిన సరే. నాది యాక్టివ్ కదా, తిరుగుతూనే ఉంటాం కదా. అది కార్ డ్రైవర్లు మొత్తం మంచి ఈ అమౌంట్ దేనికి సంబంధించింది వేరే వాళ్ళ దగ్గర తెప్పించింది. సార్? సార్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించింది. ఎవరి దగ్గర? వేరే వాళ్ళ దగ్గర తెప్పించింది. ఎవరు సార్? గోపాల్ రెడ్డి అని. గోపాల్ రెడ్డి అని అతను అంటే ఎట్లా ఇచ్చాడు? దేని పర్పస్? దేనికి వేరే నేను అవసరంగా తెప్పించుకున్నాను. మీ అవసరానికి తెప్పించుకున్నాను. ఎప్పుడు తెప్పించుకున్నారు సార్? 3-4-5 డేస్. 4-5 డేస్. ఏం చేస్తారు సార్ ఆ గోపాల్ రెడ్డి వాళ్ళు? ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా సార్? కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా సార్? అంటే అతను ఇక్కడ ఉండడు. ఆయన ద్వారా వేరే మనిషి పంపించాడు. అంటే ఎట్లా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది? అదే బయట ఉంటారు వాళ్ళు, యూఎస్లో ఉంటారు వాళ్ళు. మరి యూఎస్ నుంచి మనీ ఎట్లా పంపించారు సార్? వాళ్ళకి పంపించుకొని వాళ్ళు వస్తారు. అంటే ఎవరు వచ్చారు? మీకు హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు? మీకు హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరు? వేరే. హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తనిఖీలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో సోదాలు చేస్తున్నారు. అక్రమంగా 100 కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ప్రైవేట్ స్కూల్ అనుమతి కోసం లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన తర్వాత ఆయన ఆస్తులపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. భారీగా అక్రమాస్తులున్నట్లు అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక ఏసీబీ సోదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ కర్ణాకర్, చెప్పండి, ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి, ఏమేమి బయటపడ్డాయి, దానికి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ భారతి. హన్మకొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఆ వెంకటరెడ్డి ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తా ఉన్నది. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఏసీబీ అయితే రైడ్స్ నిర్వహిస్తా ఉందని చెప్పుకోవచ్చు. అక్రమంగా అతనిపై వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో అతనిపై అక్రమంగా కొన్ని 100 కోట్లు సంపాదించాడు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ రైడ్స్ నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం 2025 డిసెంబర్ 5న వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కాడు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ రెన్యువల్ విషయంలో దాదాపు 1 లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో 60,000కు ఆ ఒప్పందం కుదుర్చుకొని 60,000 తీసుకుంటున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులకు చిక్కిన వెంకటరెడ్డి అప్పటి నుండి కూడా వెంకటరెడ్డి మీద ఏసీబీ నిఘా పెంచిన నేపథ్యంలో మళ్ళీ కూడా ఈ రోజు ఉదయం నుండి దాదాపు వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అతని ఇళ్లలో ఆయనకు ఉన్న విల్లాలతో పాటు అతని బంధువుల ఇళ్లలో కూడా రైడ్స్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. దాదాపు
60,000 ఎప్పుడైతే లంచం తీసుకున్నాడో అప్పటి నుండి కూడా నిఘానైతే ఏసీబీ అధికారులు పెంచారు. దీంతో 60,000 ఎప్పుడు ₹1,00,000 డిమాండ్ చేయడంతో డిఈఓ ఆఫీస్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అతను స్వయంగా అతని దగ్గరికి వెళ్లి సీసీ కెమెరా లేని ప్రాంతంలో, రికార్డు కాని ప్రాంతంలో వెళ్లి 60,000 తీసుకుంటుండగా ఆ ఏసీబీ అధికారులు అయితే గతంలో పట్టుకున్నటువంటి నేపథ్యం. దాదాపు 2 రోజులైనా కూడా అప్పుడు పర్మిషన్ ఇవ్వకుండడంతో 60,000కు ఒప్పందం కూర్చుకొని వెంకటరెడ్డి ఏసీబీ అధికారులకు అయితే చిక్కాడు. దాదాపు నార్సింగ్ దగ్గరలో ఉన్నటువంటి ఆయన విల్లాతో పాటు వరంగల్ అట్లాగే హైదరాబాద్ జిల్లాలో దాదాపు 10 ప్రాంతాలలో ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తా ఉన్నారు భారతి. రైట్ కర్ణాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.